ఇంకొక 4 తారీఖు వరకల మొత్తం దుకాణం టెంట్ అంతా వీక్కపోతారు. ఆ తర్వాత నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు ముగ్గురే ఉన్నారుగా, ఆమె అంటే పోయి ఆడున్నది. కానీ ఇక అదే భజన చేసుకుంటా కూర్చుంటే మీ భజన కోసం చెంచల్గూడనో చెర్లపల్లి జైలు సిద్ధమవుతుంది. మీరు పోక తప్పది. హ్యాపీ రావు వీళ్ళకు నేను పెట్టిన పేర్లే మంచిగా లేవన్నా వాస్తవానికి కూడా. హ్యాపీ రావు, డ్రామా రావు, తైతక్క, బాతాల పోసెట్టి ఇవెంత మంచిగా ఉన్నాయి. వాడు కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, మా నాయన పులి ఉంటాడు. హరీష్ రావు ఏమో సింహం బయటకు వస్తుంది అంట. ఒక రకమైన జూ పార్కుని చేసిరు మొత్తం. నేనన్నా అంతో ఇంతో గౌరవించుకున్నా. కానీ సోదరులారా గదే చేసిరేంటే కేసీఆర్ జూ పార్కుని చేసి పెట్టిరు. పాప ఆ ముసలోడు మంచోడే ఉండి అంతో ఇంతో జర చెప్తినేది. ఈ రాముడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పట్టేటే పట్టిండు. ఈ రావు కేతువు లెక్క తలిగిండు కేసీఆర్ చుట్టూ. రాముడేమో రావు, హరీష్ రావు కేతు. ఈ చుట్టూ ముసలం చుట్టూ చేరిరు. ఆయనతో ఎలక్షన్ తెల్లారే తన్నుడు అయితే కింద పడి కాలింది. వీళ్ళేదా నీరు చెప్పుకుంటలేడు ఏడా, వీళ్ళు దాంతేనే అయింది. రాజేంద్ర అన్న ముసలోని జరేమనకూరి, ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాయన్ని ఎందుకంటాం. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా, అయ్యో అంటే పాపం అటాలని, అయ్యో అంటే మనకు పాపం తగులుతుందట. సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనం కాదనిలేం. కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు. మంది సంసారాలలో ఏలు పెట్టి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటూ ఇట్టాడు. అబ్బా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆల్మొగలు ఏం మాట్లాడుకునేది దీనికేమే. ఇట్లయినా పాప నాగచైతన్య సమంత ఇడిపోతాడు చేసింది. ఇక ఇవి వాళ్ళ కళలు. వీళ్ళు వచ్చి మేము శుద్ధపూసలం, మేము తారాజువలం అంటే నమ్ముతారు. ఏం రావు ఆ రకులు రావు వాళ్ళు మళ్ళీ పేరు పెట్టి రాయాలి చెప్తే కూడా. మీకు నచ్చిన పేర్లు పెట్టుకొని పోరి, అందుగలడు ఇందుగలడు ఇదేదో ఉంటుందిగా. ఇక సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎవరి కోసం కష్టపడ్డాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాడు, మీ అందరి జీవితాలు విముక్తి కావాలని నా మీద ఎన్ని దాడులు జరిగినా, హత్యాయత్నాలు జరిగినా, నన్ను జైల్లో పెట్టి నా చిన్న పిల్లల కన్నీళ్లు కార్చినా కూడా నేను మీ అందరి మంచి కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాడినటువంటి బిడ్డను. అన్నా నేను ఒక్కటి చెప్తా ఉన్నానా, మీ తమ్ముడు డబ్బులకు లొంగలే, పదవులకు లొంగలే. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసిన. ఇప్పుడు మీ తమ్మునికి అవకాశం వచ్చిందన్నా, డివిజన్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి శిరస్సు వంచి వేడుకుంటా ఉన్నా, ఈ తమ్ముని గెలిపించండి అన్న, మీ రుణం తీర్చుకుంటాడు, పట్టభద్రుల ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి